హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్ రైస్, పులిహోర పొడి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, శనక్కాయ పప్పులు, ఉద్ది బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, జీడిపప్పు. ఫ్రెండ్స్, కడాయిలు పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి మనము తిరువాత గింజలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, తిరువాత గింజలు వేసుకోండి. అలాగే ఒక పిరికెడు కరివేపాకు వేసుకోండి. ఫ్రెండ్స్, ఒక్క పిరికెడు కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగనిచ్చిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఒక శనక్కాయ పప్పులు, జీడిపప్పులు వేయండి. ఫ్రెండ్స్, జీడిపప్పులు, శనగబ్యాళ్ళు వేసిన తర్వాత శనక్కాయ పప్పులు, ఇంకా అక్కడి నుంచి వచ్చేసి శనగబ్యాళ్ళు వేయండి. ఫ్రెండ్స్, ఉద్దిబ్యాళ్ళు వేసిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవ్వనియండి. ఫ్రెండ్స్, అది కొంచెం మగ్గాలి. అవి బాగా మగ్గిన తర్వాత అవి మనం చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మగ్గినవి మనకు ఓకే ఆల్ రైట్ అనుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పులిహోర పొడి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, చాలు. ఎందుకంటే ఎక్కువసేపు మగ్గనిచ్చాము అంటే మళ్ళీ అది మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనము ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనము ముందుగా రైస్ తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లోకి ఆ బౌల్లోకి వేసేసి మొత్తం రైస్ మొత్తం మిక్స్ చేయండి. రైస్ మొత్తం కలిపండి. ఫ్రెండ్స్, మొత్తం అది ఉంటలు లేకుండా మొత్తం నీట్గా కలిపిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఓకేనా? ఎంతో రుచికరమైన కమ్మటి పులిహోర రెడీ. ఫ్రెండ్స్,